ఓకే. వెల్కమ్ టు డే 6 ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్ విత్ గ్రో విత్ అస్. ఈ నిన్న వీడియోలో మనం సిస్టమ్ కాల్స్ గురించి, ఫోర్క్ గురించి, వాటి సమ్స్ గురించి, పైప్స్ గురించి నేర్చుకున్నాం కదా! ఈ వీడియోలో మనం ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. కన్ఫర్మ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. షేర్డ్ మెమరీ మెసేజ్ క్యూ. నేను మీకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. అసలు ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఏంటి? ఇంట్రొడక్షన్ పార్ట్. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే నిన్నటి వీడియోలో చెప్పినట్టే టూ ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్. ఆ టూ ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ కి మనం పైప్స్ వాడతాం, షేర్డ్ మెమరీ వాడతాం, మెసేజ్ క్యూ వాడతాం. పైప్స్ గురించి ఆల్రెడీ మన వీడియోలో చెప్పా కాబట్టి ఈ వీడియోలో షేర్డ్ మెమరీ గురించి, మెసేజ్ క్యూ గురించి చెప్తాను. షేర్డ్ మెమరీ అంటే ఏంటన్నా, అసలు మెసేజ్ క్యూ గురించి ఏంటన్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్డ్ మెమరీ టూ ప్రాసెసెస్ అనేది ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? షేర్డ్ మెమరీ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ యూజింగ్ షేర్డ్ మెమరీ ఎలా చేస్తాయంటే, సింపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తే, మీ క్లాస్లో ఉండే వైట్ బోర్డ్ లాగా ఒక టూ ప్రాసెస్ కమ్యూనికేట్ చేసుకోవాలి. ఏంటి? టీచర్ అనే ప్రాసెస్, చైల్డ్ అనే ప్రాసెస్ కి కమ్యూనికేట్ చేయాలి అంటే ఈ షేర్డ్ మెమరీ వాడి కమ్యూనికేట్ చేస్తాడు. ఒక పీపీటీ వేసో, ఒక బ్లాక్ బోర్డ్ లో చాక్ పీస్ రాసో సంథింగ్. ఈ మెమరీలో టీచర్ ఏదన్నా రాస్తే మీ చైల్డ్ అనే ప్రాసెస్ దాన్ని యాక్సెస్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ చైల్డ్ టీచర్ తో కమ్యూనికేట్ చేయాలని ఈ బోర్డు మీద ఏదైనా రాసి ఒక షేర్డ్ మెమరీ, ఒక ప్లేస్ అనేది వీళ్ళిద్దరు కామన్ ఏరియాగా వాడుకొని ఆ రెండింటికి మధ్య సింక్రనైజేషన్, ఒక డేటా షేరింగ్ ఇలా చేసుకుంటూ ఉంటున్నారు. అది ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ యూజింగ్ షేర్డ్ మెమరీ. అదే మెసేజ్ క్యూ అంటే ఏంటంటే, మీరు వాడే ఈమెయిల్స్ లాగా. ఆల్రెడీ స్టాక్ క్యూ అంటే ఏంటి మీకు ఆల్రెడీ డిఎస్ఏలో ఒక ఐడియా వచ్చే ఉంటుంది. అది కూడా రాకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఏంటి, నేను అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. సో మీ మెసేజ్ క్యూ అంటే ఏంటంటే, మీకు ఈమెయిల్ లాగా క్యూ కాన్సెప్ట్ ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుటా, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుటా, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. క్యూ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి ఈమెయిల్ లాగా మీరు కాలేజ్ ఈమెయిల్ ఐడి వాడితే మీ ఈమెయిల్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ కొత్తగా వచ్చిన మెసేజ్ పైన ఉంటుంది కదా, సేమ్ అదే కాన్సెప్ట్ వాడి మెసేజ్ క్యూ అనేది వర్క్ అనేది జరుగుతుంది. ఇందాక నేను సింక్రనైజేషన్ అంటే ఏంటన్న, అసలు చాలా మందికి సింక్రనైజేషన్ అంటే ఏంటో కూడా తెలియదు. సో తెలియకపోవడం ప్రాబ్లం ఏం లేదు, నాకు సెకండ్ ఇయర్ మధ్యలో దాకా అసలు సింక్రనైజేషన్ మీనింగే తెలియదు. మీకు ఇంకా క్లియర్ గా సింక్రనైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ వాడి. మీరు మీ ఫ్రెండ్ ఫోన్ మాట్లాడుతున్నారు, లేదంటే వాకీ టాకీ, ఇద్దరు పోలీసులు వాకీ టాకీ, మిలిటరీ ఆఫీసర్స్ ఏదో మిషన్ లో మాట్లాడుకుంటున్నారు. నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్నావు, ఇద్దరం ఒకేసారి మాట్లాడుకుంటున్నాం అనుకో, అది గజిబిజిగా అర్థం కాకుండా ఒక క్లారిటీ లేకుండా ఉంటుంది. అంటే మన ఇద్దరం సింక్రనైజ్డ్ వేలో మాట్లాడుకోవట్లేదు అని అర్థం. ఒక ప్రాపర్ సింక్రనైజ్డ్ వేలో మాట్లాడుకోవడం అంటే ఏంటంటే, నేను మాట్లాడాక నువ్వు విని అర్థం చేసుకుని నువ్వు రిప్లై ఇస్తావు, నువ్వు రిప్లై ఇచ్చాక నేను మాట్లాడి విని అర్థం చేసుకుంటా. అది ప్రాపర్ సింక్రనైజ్డ్ వేలో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టు అర్థం. అది కాకుండా నేను హలో బాగున్నాను, నువ్వు హలో బాగున్నావు అంటే గజిబిజిగా, ఇద్దరికి క్లారిటీ లేకుండా, పిచ్చి పిచ్చిగా ఉందంటే మన సింక్రనైజేషన్ లో లేకుండా ఉన్నావు అని అర్థం. అదే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ వాడి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. అదే నార్మల్ క్లినికల్ డెఫినేషన్ ఏంటంటే, సింక్రనైజేషన్ మీన్స్ two or more process do not interfere with each other when they are using the same resource. సేమ్ రిసోర్స్ అంటే ఏంటన్నా అంటే, ఇక్కడ ఒక మెమరీ ప్లేస్ కావచ్చు, ఒక ఫైల్ కావచ్చు, లేదా ఒక వేరియబుల్ కావచ్చు. ఆ వేరియబుల్ ని టూ ప్రాసెసెస్ అనేవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌంట్ అనే వేరియబుల్ వాడాము ఒక ప్రోగ్రామ్ లో. ఆ కౌంట్ అనే వేరియబుల్ టూ ప్రాసెసెస్ అనేవి ఎడిట్ చేస్తున్నాయి. ఒక ప్రాసెస్ లోనేమో కౌంట్ ప్లస్ ప్లస్ వాడా, ఇంకో ప్రాసెస్ లోనేమో కౌంట్ మైనస్ మైనస్ వాడా. ఒకసారి నా కౌంట్ ప్రెసెంట్ వాల్యూ 4 అనుకోండి, ఈ టూ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యాక కౌంట్ ప్రెసెంట్ వాల్యూ 4 ఉండాలి. అర్థమవుతుందా? అంటే కౌంట్ ప్లస్ ప్లస్ వచ్చినప్పుడు 5 వచ్చి, నెక్స్ట్ ఇది వచ్చినప్పుడు 4 వచ్చేస్తుంది. లేదు ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, 3 వచ్చేసి కౌంట్ ప్లస్ ప్లస్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు 4 రావాలి. సింక్రనైజ్డ్ వేలో జరిగితే. అదే సింక్రనైజ్డ్ వేలో జరగలేదు అనుకోండి, కౌంట్ ప్లస్ ప్లస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, 5 వచ్చింది, కానీ 5 అనేది సింక్రనైజ్డ్ గా అప్డేట్ అవ్వలేదు.
కానీ నెక్స్ట్ కౌంట్ ప్లస్ ప్లస్ ఎగ్జిక్యూట్ అయ్యాక కౌంట్ మైనస్ మైనస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కౌంట్ మైనస్ మైనస్ ఎగ్జిక్యూట్ అయ్యాక నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? 4ని -1 చేసి 3 వస్తుంది. కానీ నీకు అవుట్పుట్ ఏం రావాలి? 4 రావాలి. సింక్రనైజేషన్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి నీకు అరైజ్ అవుతాయి. సో మీకు ఇప్పుడు క్లారిటీగా సింక్రనైజేషన్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సింక్రనైజేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే రేస్ కన్సిస్టెన్స్, ఇన్కన్సిస్టెంట్ డేటా, డెడ్ లాక్స్. ఈ డెడ్ లాక్స్ అనేది అసలు చాలా పెద్ద టాపిక్ లాంటిది. బ్యాంకెట్స్ అల్గారిథం ఇందులో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఫర్దర్ వీడియోస్ లో డెడ్ లాక్స్ గురించి, రేస్ కండిషన్ గురించి, కన్సిస్టెంట్ డేటా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్కన్సిస్టెంట్ డేటా మీరు ఆల్రెడీ డిబిఎంఎస్ లో చదివే ఉంటారు. చదవకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను కమింగ్ టాపిక్స్ లో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పైప్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి షేర్డ్ మెమరీ గురించి డిస్కస్ చేసుకుందాం. షేర్డ్ మెమరీ అంటే ఇందాక నేను చెప్పినట్టే వైట్ బోర్డ్ కాన్సెప్ట్. ఈ షేర్డ్ మెమరీలో కూడా సిస్టమ్ కాల్స్ వాడతాం మనం. ఈ సిస్టమ్ కాల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ షేర్డ్ మెమరీకి, మెసేజ్ క్యూకి నేను కోడ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కోడ్ ఇంపార్టెంట్ ల్యాబ్స్ లో, ల్యాబ్ ఉంటే కనుక మీకు. లేకపోతే ఈ షేర్డ్ మెమరీ మెసేజ్ క్యూ అనేది మిడ్ కి సెమ్ కి ఇంపార్టెంట్. అసలు ఈ స్టార్టింగ్ యూనిట్ లో సిస్టమ్ కాల్స్ గురించి, ఫోర్క్ గురించి, జాంబీ డెమాన్ ప్రాసెస్ గురించి, ఆర్ఫన్ ప్రాసెస్ గురించి, షేర్డ్ మెమరీ మెసేజ్ క్యూ గురించే ఫస్ట్ ఏరియా మెయిన్ గా అడిగే క్వశ్చన్స్. దాని తర్వాత సర్వీసెస్ ఆఫ్ ఓఎస్ అను ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, క్వశ్చన్ పేపర్ కొంచెం వెరైటీగా తయారు చేయాలనుకుంటే అలాంటి తిక్క తిక్క క్వశ్చన్స్ అడుగుతారు. కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇవి ఓఎస్ కి సంబంధించి. సో షేర్డ్ మెమరీ అనేది మీకు ఇందాక చెప్పినట్టే కామన్ వేర్లేస్ లో ఒక 2 ప్రాసెస్ అనేది కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇదంతా ఇంగ్లీష్ లో మీకు డెఫినేషన్స్ ఇచ్చాను, మీకు చదివితే ఆల్రెడీ అర్థమైపోతుంది. ఈ షేర్డ్ మెమరీలో ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అనేది ప్రాసెస్ సింక్రనైజేషన్ అనే టాపిక్ లో కూడా వస్తుంది. ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం కి నేను కోడ్ కూడా క్రియేట్ చేశాను. కోడ్ కూడా వాడి మీకు ఫర్దర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ ఈ వీడియోలో ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అంటే ఏంటో మనం అర్థం చేసుకుందాం. జస్ట్ ఏం లేదు, ప్రొడ్యూసర్ అంటే ఏంటంటే ప్రొడ్యూస్ చేసేవాడు, కన్జ్యూమర్ అంటే ఏంటంటే కన్జ్యూమ్ చేసేవాడు. ఒక నార్మల్ ఏదో ఒక సర్కిల్ షాప్ తీసుకోండి. సర్కిల్ షాప్ అనేవాడు ఫ్యాక్టరీ నుంచి సర్కిల్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి మీ కామన్ ఏరియా సర్కిల్ షాప్ లో ఉంటాయి. మీ కన్జ్యూమర్ అంటే మీరు అంటే వాడు ఏం చేస్తాడు? సర్కిల్ షాప్ ఆ కామన్ ఏరియాకి వెళ్ళి మీ గూడ్స్ మీరు కన్జ్యూమ్ చేసుకుంటాడు. దీంట్లో ప్రాబ్లం ఏముందన్న, వాడు ప్రొడ్యూస్ చేసుకున్నాడు, మేము కన్జ్యూమ్ చేసుకున్నాం కదా. అసలు సింక్రనైజేషన్ ప్రాబ్లమ్స్ ఏం వస్తాయన్నా అంటే ఈ ప్రొడ్యూసర్ అనేది ఒక సపరేట్ ప్రాసెస్, కన్జ్యూమర్ అనేది సపరేట్ ప్రాసెస్. ప్రొడ్యూసర్ ఏం ప్రొడ్యూస్ చేయకుండా కన్జ్యూమర్ అనేవాడు కన్జ్యూమ్ చేయలేడు కదా. సేమ్ అలాగే కన్జ్యూమర్ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయితే ప్రొడ్యూసర్ అనేవాడు ఏం ప్రొడ్యూస్ చేయకుండా మనకు అదొక ప్రాబ్లమే కదా. ఇలాగా ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్ లో వేరియస్ సింక్రనైజేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను మీకు ప్రాసెస్ సింక్రనైజేషన్ అనే టాపిక్ లో అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ షేర్డ్ మెమరీ కాన్సెప్ట్ లో జస్ట్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకుంటే చాలు. సో ఇప్పుడు నేను చెప్పిన దానికంతా ఇంగ్లీష్ లో ఇక్కడ ఇచ్చాను, అది మీరు చదువుకుంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. లేదు ఇంకొకసారి మళ్ళీ చెప్పన్నా అంటే ఒక కామన్ ఏరియాలో ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేస్తాడు, ఈ ఏరియా నుంచి కన్జ్యూమర్ అనేవాడు కన్జ్యూమ్ చేసుకుంటాడు. ఈ కామన్ ఏరియా ఎలా క్రియేట్ అవుతుంది? మీరు రియల్ వరల్డ్ వాడు బాగా చెప్పాడు, సర్కిల్ షాప్ ఫ్యాక్టరీ అది ఇది అని. అసలు ప్రోగ్రామ్ లో ఎలా ఎగ్జిక్యూట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ మీ థియరీ పార్ట్ అర్థమైతే చాలు. ఈ వీడియోలో మెసేజ్ క్యూ ఇందాక ఈమెయిల్ ఎగ్జాంపుల్ చెప్పినట్టే ప్రతి మెసేజ్ కి ఒక ఐడి ఉంటుంది, ప్రయారిటీస్ ఉంటాయి, సింక్రనైజేషన్ ఉంటుంది. మెసేజ్ క్యూలో అనేది మీకు సింక్రనైజేషన్ ఉండదు. ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ లో మీకు సింక్రనైజేషన్ అనేది ఉండదు. ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేయడం, తర్వాత కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేయడం ఉండకుండా క్లారిటీ లేకుండా అన్సింక్రనైజ్డ్ వేలో ఉంటుంది. షేర్డ్ మెమరీలో కొంచెం లిమిటేషన్ ఏదైనా ఉంది అంటే ఇదే. సో మీకు ఎగ్జామ్ లో కనుక షేర్డ్ మెమరీ గురించి రాయమంటే ఆ రెస్పెక్టివ్ సిస్టమ్ కాల్స్ రాయడం, దాని తర్వాత షేర్డ్ మెమరీ ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం హెడ్డింగ్ పెట్టి దీని గురించి రాయడం, లాస్ట్ దీంట్లో సింక్రనైజేషన్ ఉండదు అని ఒక లిమిటేషన్ లా రాస్తే లాంగ్ ఆన్సర్ కి సరిపోతుంది. మెసేజ్ క్యూ గురించి అడిగితే కనుక ఇది ఈమెయిల్ లా పనిచేస్తుంది. ఇందాక ఇచ్చిన ఇంగ్లీష్ డెఫినేషన్స్ రాసి టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లో ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ ఈ 3 టైప్స్ రాస్తే చాలు మీకు లాంగ్ ఆన్సర్ గా ఇస్తే. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఏం లేదు, సింపుల్. డైరెక్ట్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఈ మెయిల్ బాక్స్ కాన్సెప్ట్ ఉండకుండా డైరెక్ట్ గా సెండర్ రిసీవర్ కమ్యూనికేట్ చేసుకుంటే డైరెక్ట్ కమ్యూనికేషన్.
అది కాకుండా ఒక మెయిల్ బాక్స్ వాడి సెండర్ సెండ్ చేసే మెయిల్ బాక్స్ కి అక్కడి నుంచి రిసీవర్ చేసుకుంటే అది ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. సింక్రనస్ అసింక్రనస్ ఇందాక మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఆటోమేటిక్ వర్సెస్ ఎక్స్ప్లిట్ బఫరింగ్. బఫర్ అండ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది మనం సింక్రనైజేషన్ చేయడానికి. బఫర్ అంటే ఏంటి? బఫర్ అంటే ఏంటంటే జస్ట్ అదే ఒక కామన్ ఏరియా లాగా. ఈ బఫర్ ఏరియాలో ఏమవుతుందంటే సింక్రనైజ్డ్ వేలో మీరు మెయిల్స్ ఏమైనా సెండ్ చేసినా రిసీవ్ చేసినా సింక్రనైజ్డ్ వేలో ఈ బఫర్ లోకి వస్తాయన్నమాట. ఈ బఫర్ లో బౌండెడ్ బఫర్, అన్బౌండెడ్ బఫర్, ఇన్ఫైనైట్ బఫర్ అని ఉంటుంది. సింపుల్ బఫర్ బౌండెడ్ బఫర్ అంటే ఏంటంటే మీకు బఫర్ కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఒక బఫర్ అరే క్రియేట్ చేసుకుంటారు మీరు ప్రోగ్రామ్ లో. ఇదంతా థియరీ పార్ట్ కాబట్టి మీకు కొంచెం క్లారిటీ లేకుండా ఉంటుంది, కానీ ప్రోగ్రామ్ లో నేను డిక్లేర్ చేసి ప్రతిదీ రన్ చేసి చూపిస్తా కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు బఫర్ సైజు 100 ఇచ్చాను అనుకోండి, అరే సైజు, ఇది బౌండెడ్ బఫర్. అలా ఇవ్వకుండా బఫర్ అనేది ఇట్లా వదిలేసాను అనుకోండి, అన్బౌండెడ్ బఫర్. ఇన్ఫైనైట్ బఫర్ అంటే ఏంటంటే ఆ బఫర్ కి కెపాసిటీ అంటూ ఏముండదు, దాని సైజ్ వచ్చేసి ఇన్ఫైనైట్ లాగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు షేర్డ్ మెమరీ వర్సెస్ మెసేజ్ క్యూ, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. కంపేర్ షేర్డ్ మెమరీ అండ్ మెసేజ్ క్యూ అంటారు. సింపుల్ గా ఈ టేబులర్ ఫామ్ ఇచ్చాను, ఈ టేబులర్ ఫామ్ రాసి ఇక్కడ లాస్ట్ కాలం లో సిస్టమ్ కాల్స్ మిస్ అయ్యాయి. షేర్డ్ మెమరీలో ఏం సిస్టమ్ కాల్స్ వాడతాం, మెసేజ్ వ్యూలో ఏం సిస్టమ్ కాల్స్ వాడతాం అనేది మిస్ అయింది. అది మీకు ఎలాగో నెక్స్ట్ కోడింగ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి ఈ టేబులర్ కాలంలో ఆ సిస్టమ్ కాల్స్ కూడా యాడ్ చేసుకొని ఎగ్జామ్ లో కనుక రాస్తే మీకు 10 కి అట్లీస్ట్ 9 మార్క్స్ ఈజీగా పడిపోతాయి. ఓకే, డిఫరెన్షియేట్ షేర్డ్ మెమరీ మెసేజ్ క్యూ అన్నా అనుకోండి. స్పీడ్, షేర్డ్ మెమరీ అనేది మీకు చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఎందుకంటే ఒక కామన్ ఏరియా వాడుకుంటారు కాబట్టి. మెసేజ్ క్యూ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే సెండర్ సెండ్ చేయాలి, అదొక మెయిల్ బాక్స్ లోకి రావాలి, అక్కడి నుంచి రిసీవర్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి. కర్నల్ అనేది జస్ట్ నీకు షేర్డ్ మెమరీ అనేది క్రియేట్ అయినప్పుడే కర్నల్ అనేది యూజ్ అవుతుంది, ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఇక్కడ మెసేజ్ క్యూలో మొత్తం చేసే పని మొత్తం కర్నలే చేస్తుంది. సింక్రనైజేషన్ అనేది మనం ఎక్స్ప్లిసిట్ గా షేర్డ్ మెమరీలో చేసుకోవాలి, కానీ మెసేజ్ క్యూలో సింక్రనైజేషన్ అనేది అవసరం లేదు. షేర్డ్ మెమరీ మనకి మోర్ కాంప్లెక్స్ గా ఉంటుంది మెసేజ్ క్యూ కన్నా. మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ షేర్డ్ మెమరీ ఎక్కువ సూటబుల్ మెసేజ్ క్యూ కన్నా. కానీ మీకు డేటా అనేది లార్జ్ గా ఉంది అనుకోండి, షేర్డ్ మెమరీయే వాడతాం. స్మాల్ డేటాకి సో ఈ మెసేజ్ క్యూ అసలు మీకు చదువుకుంటేనే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. నేనేదో జస్ట్ మీకు ఇంకా ఈజీగా స్పూన్ ఫీడింగ్ చేద్దామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సెక్యూరిటీ పర్పస్కి వస్తే షేర్డ్ మెమరీ మెసేజ్ క్యూలో షేర్డ్ మెమరీ లెస్ సెక్యూర్. మెయిల్ అనేది మీకు మెసేజ్ క్యూ అనేది మోర్ సెక్యూర్. ఈ పాయింట్స్ లో 2 మార్క్స్ ఇస్తే ఒక 2-3 పాయింట్స్ ఇస్తే చాలు, రాస్తే చాలు. లాంగ్ ఆన్సర్ కి ఇస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అన్ని పాయింట్స్ రాసి సిస్టమ్ కాల్స్ కూడా డిఫరెన్షియేట్ చేయాలి. సో ఈ రోజు ఈ వీడియోలో కనుక చూసుకుంటే మనం షేర్డ్ మెమరీ అంటే ఏంటి, మెసేజ్ క్యూ అంటే ఏంటి అని నేర్చుకున్నాం. పైప్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కి సంబంధించి మీకు థియరీ పార్ట్ క్లారిటీగా అర్థమైపోయి ఉండాలి. ఈ వీడియో అయిపోయేటప్పటికి నెక్స్ట్ వీడియోస్ లో మీకు కోడింగ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా ఫ్రీక్వెంట్లీ అడిగే క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఈ టాపిక్ మీద. షేర్డ్ మెమరీ ఫాస్టా, మెసేజ్ క్యూ ఫాస్టా? ఇందాక డిఫరెన్షియేషన్ టేబుల్లో ఇచ్చినట్టే షేర్డ్ మెమరీ అనేది మీకు ఫాస్ట్ యాక్సెస్ చేయడానికి ఏం చేయడానికి అన్నా. సింక్రనైజేషన్ మెసేజ్ క్యూలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్స్ప్లిసిట్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఐపీసీ మెథడ్స్ లో ఏ సిస్టమ్ కి ఆల్రెడీ మన టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నేర్చుకున్నట్టు షేర్డ్ మెమరీ అనేది రియల్ టైమ్ సిస్టమ్ లో ఎక్కువ ప్రిఫర్డ్. ఇది మీరు డిఫరెన్షియేషన్ లో ఒక ఎక్స్ట్రా పాయింట్ గా కూడా రాసుకోవచ్చు. మెసేజ్ క్యూ అనేది ఎందుకు సేఫర్ అంటే అందులో అందులో సింక్రనైజేషన్ అనేది ఉంటుంది, అవి ఐసోలేటెడ్ గా ఉంటాయి, ఫుల్ కర్నల్ ద్వారానే మేనేజ్ చేయబడుతుంది కాబట్టి మెసేజ్ క్యూస్ అనేది మీరు సేఫర్ గా ట్రీట్ చేస్తారు షేర్డ్ మెమరీ కంటే. మీరు షేర్డ్ మెమరీ మెసేజ్ క్యూ రెండు ఒకే అప్లికేషన్ లో వాడచ్చా అంటే కొన్నిసార్లు కాంప్లెక్స్ సిస్టమ్ లో వాడతారు. ఈ 5th జస్ట్ నాలెడ్జ్ కోసం, కానీ ఇందులో మీకు 2 మార్క్స్ క్వశ్చన్ లో అడిగే ఛాన్స్ ఉంది ఏదైనా అంటే అది 4th క్వశ్చన్, 2nd క్వశ్చన్, 1st క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ క్లారిటీ తెచ్చుకోండి. సో ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ వీడియోస్ లో కోడింగ్ పార్ట్, దాని తర్వాత ప్రాసెస్ సింక్రనైజేషన్ ఏంటి, డెడ్ లాక్స్ ఏంటి, అవన్నీ తెలుసుకుందాము. అంతే. బాయ్ థ్యాంక్ యూ.